హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు జానుబాబుకి జ్వరము వాంతులు, స్కూల్లోనే జ్వరం వచ్చిందంట, వాంతులు చేసుకుందని వ్యాన్ దిగి వచ్చి ఏలబడిపోయినట్టు పడుకుంది. ఇంక వెంటనే కొండేపి తీసుకెళ్ళాము. మా ఊరు నుంచి కొండేపి 15 కిలోమీటర్ల దూరం ఉండిద్ది. ఇంకా అక్కడికి తీసుకెళ్ళాం. బాగా నీరసంగా ఉంది. ఆ నీరసంగా ఉండే వాళ్ళకి వాళ్ళ నాన్న ఇది వచ్చి మా ఊరు దగ్గరలో ఉండే బ్రహ్మంగారి గుడిసె, అక్కడ ఫేమస్, బాగా ఉగాదప్పుడు బాగా చేస్తారు. ఇవి జాలపాలెం అండి, మా ఊరు ఎమ్మిడే. ఇది జాలపాలెం. అమ్మాయి మళ్ళీ నడి మధ్యలో వాంతి వస్తుంది, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటే బండి ఆపి వాంతి చేయించుకున్నాక ఆగి వాంతి చేయించుకున్నాక కొంచెం నీళ్ళు తాపి మళ్ళీ మొహం కడిగాము. హాస్పిటల్కి వెళ్ళాము. ఇది హాస్పిటల్. ఆయన మేము ఎప్పుడు వెళ్ళి చూపించుకునే డాక్టరే, బాగా చూస్తాడు. అక్కడ చూపించుకోవడం అయిపోయినాక మళ్ళీ ఇక్కడ కూరగాయలు ఏమి లేవని తీసుకుందామని ఆగి కూరగాయలు తీసుకుంటున్నాము. జాను వీడియో తీయమ్మా అంటే నేను తీయలేను, నాకు నీరసంగా ఉందని కొంచెం తీసేసి వదిలేసిందండి. ఇంకా కూరగాయలు తీసుకున్న వెంటనే మళ్ళీ బయలుదేరాము. కేజీ వచ్చి టమోటాలు 30 రూపాయలు, 30 రూపాయలే. ఇంక అయిపోయినాక మళ్ళీ రిటర్న్ అయితే చీకటి పడింది. వెళ్ళేటప్పటికే 5:30 అయింది. మళ్ళీ రివర్స్ అయ్యేకి చీకటి పడిపోయింది బాగా. ఇంకా అలాగే ఇంటికి తీసుకొచ్చినాక స్నానం చేయించి కొంచెం మజ్జిగ రసం బాగా పిండి అది తాపించి ట్యాబ్లెట్లు మింగిస్తున్నాను. కొంచెం ఇండిషన్ పడి కొంచెం మజ్జిగ రసం తాగి ట్యాబ్లెట్ మింగేలా కొంచెం హుషారు వచ్చింది. నేను వీడియో తీస్తానమ్మా అని తీయించుకుంది. ట్యాబ్లెట్ బాగా మింగిద్ది. ఆడ ఇండిషన్ చేస్తున్నా కానీ క్విక్ అని కూడా అనలేదు. బాగా అసలు ఏడవదండి. ఆ ట్యాబ్లెట్లు మాత్రం బాగా మింగిద్ది. 2 రకాల ట్యాబ్లెట్లు మింగిచ్చేయి. ఒకటి నీలబుడ్డి, అది కొంచెం వాంతి రాకుండా అది ఉండడానికంటే నీలబుడ్డి ఇచ్చారు. ఆ నీలబుడ్డి తీసుకున్నాము. బాగా చెప్తానమ్మా అని వీడియో తీయమనింది. తర్వాత ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ కూడా చెప్తుంది. బాయ్ ఫ్రెండ్స్.